ఆల్ ఇండియా వాల్మీకి సేవా సమితి ఆధ్వర్యంలో అనంతపురంలో కలెక్టరేట్ దగ్గర నిరాహార దీక్ష. జిల్లా అధ్యక్షుడు లోకేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా మీడియా ప్రచార కార్యదర్శి దివ్యశ్రీ, రాష్ట్ర మహిళా కార్యదర్శి వాణిశ్రీ, పుట్లూరు రామాంజీ, కూడేరు బ్రహ్మయ్య, పుట్లూరు బ్రహ్మయ్య, అంకె ముత్యాలు అన్న పలువురు వాల్మీకి నాయకులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దీక్షా శిబిరంలో జిల్లా అధ్యక్షుడు లోకేష్ వాల్మీకి మాట్లాడుతూ గత 60 సంవత్సరాల నుండి ఎస్టీ సాధన కోసం ఎంతో మంది వాల్మీకి నాయకులు దీక్షలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కానీ స్వార్థ రాజకీయ నాయకులు వాల్మీకుల ఓటు బ్యాంకును వాడుకొని తప్పుడు హామీలు ఇస్తూ ఉత్తుత్తి కమిటీలు వేసి కేంద్రాన్ని పంపించాం, త్వరలో మీరు ఎస్టీలకు చేర్చబడతారు అని కల్లబొల్లి కబుర్లు చెబుతూ పబ్బం గడిపేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో మేము ఎస్టీలుగా చలామణి అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాలు మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో బీసీల జాబితాలోకి చేర్చారు. ఇదెక్కడి న్యాయం? ఇకనైనా ప్రభుత్వాలు మేలుకొని పార్లమెంటులో ఎస్టీ బిల్లు ఆమోదించి గుర్తిస్తారని విన్నవించుకుంటున్నాం. కాని పక్షంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైతే మా ఓటు బ్యాంకు ఎక్కువ ఉంటుందో ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయుటకు వాల్మీకి బోయలు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మన ఓటు మనకే, మన సీటు మనకే అనే నినాదంతో ముందుకు వెళ్తాం. వాల్మీకిలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలకు గట్టిగా బుద్ధి చెప్తాం. 2024 ఎలక్షన్లలో జై వాల్మీకి, జై జై వాల్మీకి.